ఎన్నికల వేళ తాను ఏదైతే మోసం చేస్తూ ప్రజలను మోసం చేస్తూ ఏదైతే ఓట్లు వేయించుకున్నాడో ఆ ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తారేమో అని భయంతో, ఆ ప్రజలు ప్రశ్నించకూడదు అన్న ఆలోచనతో ఒక భయానక వాతావరణాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్రియేట్ చేసే కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ఆయన పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఆయన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎన్నికలప్పుడు వెళ్ళి క్యాంపెయిన్ చేస్తూ ఆ ఎన్నికల్లో వాళ్ళు చెప్పిన మాటలు, ఇటు చిన్నపిల్లలు కనిపిస్తే చాలు ఇంటి వద్ద నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని మాటలు, అని ప్రలోభాలు పెట్టడము. ఇలాంటి అక్క చెల్లెమ్మలు కనిపిస్తే, ఆ పిల్లల అమ్మలు కనిపిస్తే నీకు 18,000 సంతోషమా అని చెప్పి అడగడం. ఇలాంటి పెద్దమ్మలు కనిపిస్తే, ఇలాంటి ఎవరు కనిపిస్తే నీకు 4,000 సంతోషమా. ఇలాంటి నిరుద్యోగి ఎవరైనా కనిపిస్తే, ఇలాంటి చదువుకున్న వాళ్ళు, ఇలాంటి నిరుద్యోగి ఎవరైనా ఇంట్లో కనిపిస్తే నీకు 3,000 రూపాయలు, నీకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి సంతోషమా అని చెప్పి ఎన్నికలప్పుడు ఓట్లడిగి ఇదో ఇలాంటి రైతు ఎవరైనా కనిపిస్తే నీకు 20,000 రూపాయలు సంతోషమా అని చెప్పి ఆ రైతును అడగడం. ఇలాంటి ఆలోచనలతో, ఇలాంటి మాటలతో ఇంటింటికి మనుషులను పంపించి, ఇంటింటికి తెలుగుదేశం పార్టీ క్యాడర్ను పంపించి చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేయించి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ చిన్నపిల్లలను మోసం చేశాడు. కనీసం జగనన్నే ఉంటే అమ్మఒడి కింద పిల్లలకు అమ్మఒడి కింద ప్రతి తల్లికి 15,000 రూపాయలు ఈ పాటికి అందుండేది. ఈ 15,000 రూపాయలు జగనన్న ఇచ్చేది పాయ, అమ్మఒడి అని పాయ. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 తల్లికి వందనము అని చెప్పి పిల్లలందరినీ మోసం చేయడమే కాకుండా తల్లికి పంగనామాలు పెట్టడం. వ్యవసాయ సీజన్ మొదలైంది, రైతులు ముమ్మరంగా వ్యవసాయం చేస్తా ఉన్నారు. జగనన్న పాలనలో కనీసం జగనే ఉంటే ఈ పాటికి ప్రతి రైతన్నకు కూడా రైతు భరోసా కింద సొమ్ము అందేది. ఆ సొమ్ము బాయ చంద్రబాబు నాయుడు ఇస్తానన్న 20,000 రూపాయలు రైతు భరోసా కింద ఆ సొమ్ము బాయ. రైతులను మోసం చేశా. 18 ఏళ్ల వయసు నిండిన ప్రతి అక్క చెల్లెమ్మకు